నకిలీ విత్తనాలు. ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. 6 కాలం కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాల వెనకాల ఉన్న కార్పొరేట్ కంపెనీలు. వాళ్ళు కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ని అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు ఆ కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్లో కేసు పెడుతున్నారు. వాడు జయ బజరంగ బలి అని పెడతాడు, తీయగానే శ్రీ వెంకటేశ్వర అని పేరు మార్చేస్తాడు. లైసెన్స్ తప్పుడు పేరు మీద తీసుకొని అంతకుముందు అన్న పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్గా దాని బోర్డు తిప్పేసి నడుస్తుంది. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళని కంప్లీట్గా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్కి ఎట్లయితే మీరు డేటాబేస్ తయారు చేస్తున్నారో ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉన్నది.